వైఎస్ఆర్ జిల్లా బద్వేలుకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ శ్రీనివాసులకు బెయిల్ మంజూరైంది. గతేడాది డిసెంబర్ 15న కువైట్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో శ్రీనివాసులను అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. అనంతరం కూటమి సర్కార్ అండదండలతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో 13 అక్రమ కేసులు నమోదు చేశారు టీడీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ నేతల సహకారంతో బెయిల్పై బయటకు వచ్చిన శ్రీనివాసులు రెడ్డి తన సొంత గ్రామమైన బద్వేల్లోని గాంధీనగర్కు చేరుకున్నారు. బెయిల్ రావడానికి కృషి చేసిన వైఎస్ఆర్సీపీ నేతలందరికీ రుణపడి ఉంటా అన్నారు శ్రీనివాసులు. సోషల్ మీడియాలో నేను కొన్ని పోస్టులు జగన్ గారి మీద అభిమానంతో నేను కొన్ని పోస్టులు షేర్ చేశాను. ఆ షేర్ చేయడం వల్ల ఏమైందంటే వాళ్ళు దాన్ని ఏదో మనం ఏదో చేసినట్టు, వాళ్ళకి ఏదో తప్పు చేసినట్టు నన్ను అబ్యూజ్ చేసి దానికి నా మీద 11 కేసులు పెట్టారు. నాకు పార్టీ తరఫున, జగన్ అన్న తరఫున, అవినాష్ గారి తరఫున, మేడం ఎమ్మెల్యే గారి తరఫున ఫుల్ సపోర్ట్ చేశారు. ఎమ్మెల్సీ గారి తరఫున, ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారి తరఫున, అట్లే విశ్వనాథ్ రెడ్డి గారి తరఫున అందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేసి నాకు బయటకు వచ్చేదానికి కారణం కూడా మెయిన్ వాళ్ళే.